సార్ నిన్న సీఎం గారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా పోస్టులు పెడితే అదే వారి చివరి రోజు అంతా కూడా వ్యాఖ్యలు చేసి ఆల్రెడీ ఒకటి కేసాడు కదా. సొంత పార్టీ కార్యకర్త చిన్నప్పటి నుంచి ఆ పార్టీలో తిరిగి ఆ పార్టీ కోసం కష్టపడినా కూడా తర్వాత హెల్ప్ చేస్తారు, అది వదిలేయండి. ముందు ఒకరిని చూస్తే ఇంకోటి బుద్ధి రావాలి కదా. అందువల్ల క్రమశిక్షణ రాహిత్యం తీసుకున్నాను, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు అంతే. ఆ పార్టీలో ఉన్నదే అది. ఎవరికైనా కావాలంటే సాయం చేస్తారు, ఎవరికైనా ఆపదొస్తే ఆదుకుంటారు. ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి వార్నింగ్ ఇవ్వడానికి ఎలా చూస్తారు? ఇంకా చాలా బాగా ప్రజలందరూ సంతోషిస్తారు. అందరూ ఎదుటి పార్టీ వాళ్ళు కూడా అపోజిషన్ కూడా సంతోషిస్తారు. ఎందుకంటే అందరి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు కదా, భార్య పిల్లలు, వాళ్ళ వరకు ఎందుకు వెళ్ళాలమ్మా మనం? రాజకీయంగా మళ్ళీ మనం కొట్టుకుని పెట్టుకుందాం. ఆడవాళ్ళ వరకు వెళ్ళండి, పని ఏమొచ్చింది? అది పాత సంస్కృతి మొదలుపెట్టింది. కొత్త సంస్కృతి కూడా ఇప్పుడు అక్కడక్కడ ఉంటారు. కాదు సార్, సొంత పార్టీ కార్యకర్తనే సస్పెండ్ చేయడం జరిగింది. అది క్రమశిక్షణ అమ్మా. ఎదుటి వాళ్ళు రావాలి. కార్యకర్త ఆయన తెలుగుతో కూడా కాదు, చాలా పేదరికం నుండి వచ్చాడు. కానీ ఆ నోరు దురుసు ఆయన జీవితాన్ని పాడు చేసి, నోటి దురుసు విన్నాళ్ళు బాగానే ఉన్నాడు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన మెయిన్ నిలబడ్డాడు అసలు. కానీ ఆ ఒక చిన్న రాంగ్ మొత్తం పార్టీకి డ్యామేజ్ కదా, ప్రభుత్వానికి డ్యామేజ్ కదా. ఇది చూసి ఎదుటి వాళ్ళు కూడా తెలుసుకుంటే మంచిది, లేదంటే మరి తప్పదు. ఓకేనా? చేయటమే కాదు, వెంటనే ఇమీడియట్ అరెస్ట్. అది ఎట్లానో ఆయన కూడా భయపడలేదు. నేను అరెస్ట్ అవ్వడాకనే స్టేషన్కి వస్తున్నాడు, భయపడి పారిపోలేదు. వాళ్ళ దొంగలాగా భయపడి దేశాలు పారిపోవడం ఏది చేయలేదు. అది అంతే.